హాయ్ అండి, ఎలా ఉన్నారు? కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే మటన్ కర్రీ. బ్యాచిలర్స్ ఐటమ్ సింపుల్గా టేస్టీగా ఎలాంటి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఈ గ్రేవీ ఉండబోతుంది, చూడండి. సో ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని అందులో 1/2 kg మటన్ వేసుకోండి. మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత మరి టేస్ట్కి తగ్గట్టు కారం, 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1.5 స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మటన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ కప్ ఆఫ్ టమోటాలు, 1 కప్ ఆఫ్ ఆనియన్, పిరికెడు మెంతం కూర. సో ఫైనల్గా ఒక గరిటెడు నూనె వేసుకోవాలి. సో మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఎక్కువ వేసుకుంటే టేస్టీగా వస్తుంది బాగా మనకు మటన్ గ్రేవీ అనేది. సో అన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక 2 నిమిషాల పాటు ముక్కలకి బాగా పట్టుకునేలాగా కలపాలి. సో ఎంత బాగా కలిపితే మనకు మటన్ గ్రేవీ అంత బాగా వస్తుందన్నమాట. మసాలా అనేది మొత్తం ముక్కలకి బాగా పట్టుకోవాలి. సో చేత్తో కలుపుకుంటే అంత ఈవెన్గా కలుస్తుంది కాబట్టి నేను చేత్తో కలుపుతున్నాను. బాగా కలిపిన మిశ్రమంలో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో మటన్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ వేసుకుంటే ఎంతసేపు అయినా మనకు మటన్ బాగా ఉడికి మెత్తగా వస్తుంది. ఇప్పుడు కలిపి పెట్టిన మిశ్రమం మీద కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్ వచ్చేంత వరకు వదిలేయండి. ఫైవ్ విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మటన్ గ్రేవీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సో మనకి ఎంతో టేస్టీ అయిన రుచికరమైన సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.